తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. 24 గంటల వ్యవధిలో గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ రెండోసారి టీవీకే అధినేత విజయ్ సమావేశమైన ఆ ఫలితం లేకపోయింది. విజయ్తో జరిగిన భేటీపై లోక్ భవన్ ప్రెస్ నోట్ విడుదల చేసింది. ప్రభుత్వం ఏర్పాటుకు మెజారిటీ చూపాల్సిన అవసరాన్ని విజయ్కు గవర్నర్ వివరించారని పేర్కొంది. మరోవైపు మిత్రపక్షాలతో సమావేశమైన డీఎంకే అధినేత మాజీ సీఎం ఎంకే స్టాలిన్ విజయ్కు మద్దతిచ్చే అంశాన్ని ఆయా పార్టీల నిర్ణయానికే వదిలేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే అధినేత విజయ్ మరోసారి గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్తో సమావేశమయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా విజయ్ని గవర్నర్ పలు ప్రశ్నలు అడిగారు. ఈ మేరకు విజయ్తో భేటీకి సంబంధించి లోక్ భవన్ ప్రెస్ నోట్ విడుదల చేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత మెజారిటీ టీవీకే వద్ద కనిపించడం లేదని విజయ్కు గవర్నర్ తెలిపారని పేర్కొంది. మెజారిటీతో రావాలని విజయ్కు గవర్నర్ సూచించారని లోక్ భవన్ వెల్లడించింది. టీవీకేకు 108 మంది సభ్యులు ఉండగా కాంగ్రెస్ మద్దతుతో ఆ పార్టీ బలం 113కు చేరింది. సాధారణ మెజారిటీకి ఇంకా 5 నుంచి 6 సభ్యులు కావాల్సి ఉంది. డీఎంకే కూటమిలో ఉన్న వీసీకే వామపక్షాలను టీవీకే మద్దతు కోరిన వేళ చెన్నైలో మిత్రపక్షాలతో డీఎంకే అధినేత స్టాలిన్ సమావేశమయ్యారు. విజయ్కు మద్దతిచ్చే అంశాన్ని మిత్రపక్షాల నిర్ణయానికి ఆయన వదిలేశారు. స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవాలని వీసీకే, సిపిఐ, సిపిఎంకు స్టాలిన్ సూచించారు. ఈ నేపథ్యంలో వామపక్ష పార్టీలు శుక్రవారం విడిగా సమావేశం కానున్నాయి. టీవీకేకు మద్దతిచ్చే అంశంపై చర్చించనున్నట్లు సిపిఐ తమిళనాడు కార్యదర్శి వీరపాండ్యన్ వెల్లడించారు. మరోవైపు సిపిఐ, సిపిఎం, వీసీకే, ఐయుఎంఎల్ పార్టీలను మరోసారి మద్దతు కోరినట్లు టీవీకే తెలిపింది. నిర్ణయం తీసుకునేందుకు సమయం ఇవ్వాలని ఆయా పార్టీలు అడిగినట్లు పేర్కొంది. తమిళనాడు గవర్నర్ వైఖరిని ఖండించిన సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా ప్రభుత్వ ఏర్పాటు కోసం విజయ్కు వెంటనే అవకాశం ఇవ్వాలని కోరారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్కు ఆయుధాలుగా గవర్నర్లు ఉండకూడదని సూచించారు. As written to CPI, CPM and our parties in Tamil Nadu, they have called the urgent meetings of the state leaderships, state secretariat, executive of our party. They are going to discuss, and after all, as left parties we have a democratic process of taking decisions. So they will have discussion there. They will consult the national leadership also. I can say at this point of time, the governor must give chance to the single largest party. Even though the mandate, one can say fractured mandate, but the largest mandate is for Mr. Vijay, and he must be given an opportunity, chance, and he must be given time to go for floor test and prove his majority. That is the process, that is the practice, that is the convention. Why governor is not doing that? This is what we are questioning. Governor should understand we are a democracy. Governor should not act as a representative of BJP or RSS. This is our position. తమిళనాడు గవర్నర్ వైఖరిని నిరసిస్తూ లోక్ భవన్ ముందు టీవీకే కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. టీవీకేను ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. గవర్నర్ వైఖరి రాజ్యాంగ విరుద్ధమన్న కాంగ్రెస్ రేపు తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది. మోదీ, అమిత్ షా ఒత్తిడి వల్లే గవర్నర్ ఆలస్యం చేస్తున్నారని ఆరోపించింది. లోక్ భవన్లో బలం నిరూపించుకోవాలని కోరే హక్కు గవర్నర్కు లేదని స్పష్టం చేసింది. అసెంబ్లీలోనే బలపరీక్ష జరగాలని రాజ్యాంగం చెబుతోందని తేల్చి చెప్పింది. Bombay case judgment. How to read our Honorable Excellency Governor. So already said very clearly, this is the judgment of the Bombay case. Anybody's single largest party to invite from the government. Then the floor test is there. Within 2 weeks or 4 weeks, they can do the floor test. So he don't want follow the Indian Constitution or Bombay judgment. He is doing according to instruction from BJP headquarters. He is doing here. This is against Indian Constitution, where Congress party condemning. మరోవైపు తమిళనాడు గవర్నర్ తీరును నిరసిస్తూ మక్కల్ నీతి మయ్యం అధినేత కమల్ హాసన్ ఎక్స్లో పోస్ట్ చేశారు. మెజార్టీని రాజ్భవన్లో కాదని అసెంబ్లీలో నిరూపించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఇదే విషయాన్ని ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు చెప్పిందని రాసుకొచ్చారు.
అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. తమిళనాడు ప్రజల తీర్పును గవర్నర్ గౌరవించాలని కోరారు. మరో నటుడు ప్రకాష్ రాజ్ విశాల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తమిళనాడు గవర్నర్ నిర్ణయం విస్మయానికి గురిచేసిందని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. తమిళనాడు గవర్నర్ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ను వెంటనే ఆహ్వానించాలని కోరారు. ప్రభుత్వం ఏర్పడ్డాక అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని సుబ్రహ్మణ్య స్వామి సూచించారు. అటు విజయ్కు అధికారులు భద్రత తగ్గించారు. 2 రోజుల నుంచి విజయ్ వెంట ఉన్న కాన్వాయ్ను తొలగించారు. ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన మెటల్ డిటెక్టర్ను అధికారులు తొలగించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే వరకు కాన్వాయ్ వద్దని విజయ్ స్వయంగా అధికారులకు విజ్ఞప్తి చేసినట్లు టీవీకే వర్గాలు తెలిపాయి. ఈ నెల 4న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అధికారులు విజయ్కు 4 వాహనాలతో కాన్వాయ్ ఏర్పాటు చేశారు. ఆయన నివాసం వద్ద కూడా భద్రత పెంచారు.